రేవంత్ సర్కార్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్ కు లేదని ఆరోపించారు. చేతులు ముడుచుకుని కూర్చున్న అసమర్థ ప్రభుత్వంగా కాంగ్రెస్ మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముడుపులు దండుకోవడానికి విచారణల పేరుతో కేసులను సాగదీస్తున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నిరూపించే అన్ని ఆధారాలు ఉన్నాయని, విచారణ సందర్భంగా పోలీసులే తనకు ఆధారాలు సాక్ష్యాలుగా చూపారని స్పష్టం చేశారు. అయినప్పటికీ కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ కుటుంబం అవినీతి అరాచకాలపై చర్యలు తప్పవని బండి సంజయ్ హెచ్చరించారు. చేసిందే వాళ్ళని తీసుకొచ్చి మీరంటే ప్రభుత్వం చిత్తశుద్ధిని ఇవాళ ఏదో బయటపడ్డది. ఇవాళ అంటే ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదు. వీళ్ళకు ఈ టైంపాస్ విచారణను ప్రజలు హర్షించారు. సిట్ అధికారులకు స్వేచ్ఛనివ్వండి. వాట్సాప్ చాటింగ్ ఉంది వీళ్ళ దగ్గర. ఇంకేం ప్రూఫ్ కావాలి? మీ దగ్గర ఆధారాలు అని చెప్పన్నారు. నన్ను సిట్ విచారణ పిలిచిన్నాను. పిలిచినప్పుడు ఫలానా రోజు ఫోన్ ట్యాప్ జరిగింది, నీ ఫోన్ వీల్ చేసిండ్రు, నువ్వు ఫలానా వ్యక్తులకు ఫోన్ చేసినావు, నువ్వు ఇది మాట్లాడినావు, నువ్వు ఇది జరిగింది అని చెప్పి నాకు మొత్తం చెప్పారు. నాకు అంటే ఆధారాలు ఉన్నట్టే. నన్ను విచారణ పిలిచి ఇప్పటికీ 3 నెలలు 4 నెలలు అయింది. ఇప్పటికి ఎక్కువ 6 నెలలు అయింది. 6 నెలలు కూడా పిలిచి మరి చర్యలేవి ఇప్పుడు ఏం చేస్తారు? హరీష్ రావు గారు పిలిచారు, కేటీఆర్ గారు పిలిచారు. ఈ వారం రోజులు అలచలు చేస్తారు. ఇక మళ్ళీ ఒక 3 days తర్వాత మళ్ళీ సిట్ విచారణ క్లోజ్. మళ్ళీ వంటి సిటీ గారు మనిషి మళ్ళీ కొత్త టాపిక్ వస్తుంది, కొత్త ఇష్యూ వస్తుంది. ఇటు ఫోన్ ట్యాపింగ్ పక్క పోతుంది. మళ్ళీ వేరే ఇష్యూ వచ్చినప్పుడు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ సిట్ మళ్ళీ కూర్చుంటుంది. మళ్ళీ ఇద్దరు ముగిస్తుంది.